ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్స్. నేనైతే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఆగండి మీకైతే ఒకటి చూపిస్తాను. మీరు ఎలా ఫీల్ అవుతారో నాకైతే తెలుసు. బ్యూటిఫుల్గానే ఖుషిగా ఫీల్ అవుతారు. నేనైతే చూపిస్తాను, చూసేయండి. అక్కేదో పెద్దదిగానే అనుకుంటున్నారా? మీకైతే సౌండ్ వస్తే అలానే అనుకుంటున్నారు. నాకైతే తెలిసే ఉంటుంది కానీ నేనైతే డ్రాయింగ్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యాను. అంటే ఎలా సెలెక్ట్ అయ్యానంటే, ఒక అక్క అందరికీ నేను స్కూల్ నుంచి వస్తుంటే ఒక పేపర్స్ అయితే పంచుతుంది. అదైతే నేను ఒకటి తీసుకున్న తర్వాత దాన్ని అయితే కలరింగ్ చేసి వాట్సాప్ అయితే పెట్టాలంట. పెట్టేసాక రేపైతే 12 PM అయితే వెళ్ళాలి. 11:30కి వెళ్తేనే చేసుకుంటారట. అందుకే మా డాడీ నాకైతే ఇది కొన్నారు. నీకు ఎలాగో క్రయాన్స్ లేవు కదా అని చెప్పి ఏదైతే కొనుక్కొచ్చారు మా డాడీ. ఆగండి చూపిస్తాను. ఫస్ట్ అయితే క్రయాన్స్ కొన్నాడు, పెన్సిల్స్ కొన్నాడు. ఇవైతే క్రయాన్స్ గాయ్స్. డామ్సే తీసుకొస్తాడు మా డాడీ ఎప్పుడైనా. దీంట్లో మొత్తం 12+1 ఎంత గాయ్స్? 13 కదా. దీంట్లో మొత్తం 13 షేడ్స్ వస్తాయి. ఓపెన్ చేస్తాను. మీరు అందరూ ఇలా ఓపెన్ చేస్తారు కదా, కానీ ఇదైతే ఇలా వచ్చింది. ఇలా ఓపెన్ చేయాలంట. ఇలా ఓపెన్ చేయాలి. దీన్ని టోటల్ 13 షేడ్స్ వస్తాయి దీంట్లో. దీన్నైతే తీసేస్తున్నాను. నేనైతే ఇలా చేస్తుంటే మీకు కూడా అబ్బా నాకు ఎవరైనా ఇస్తే బాగుండు కదా ఇలా అని అనుకుంటున్నారా? ఇదిగోండి, ఇవే ఆ షేడ్స్. ఏంటి ఆ నవ్వుడు అని అనుకుంటున్నారా? మా మమ్మ అయితే ఒక వీడియో చూసింది. అదైతే మంకీ వీడియో అంట. దాన్ని చేసి నవ్వుతుంది మా డాడీతో చెప్పుకుంటూ. మీ డాడీకి ఇలా ఆఫీస్ లేదా అని అనుకుంటున్నారా? మా డాడీకి ఇలా ఆఫీస్ లేదు, సెకండ్ సాటర్డే. నేనెందుకు వెళ్ళదు అనుకుంటున్నారా? నాకైతే 3 days అంటే ఇవాళ, రేపు, అలాగే మండే, ఈ 3 days హాలిడేస్ ఇచ్చారు. ఎందుకంటే బోనాల పండుగ వస్తుంది కాబట్టి. ఇదైతే పింక్ కలర్ షేడ్. పింక్ కలర్ అయితే నైస్లీ వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఐఎమ్ షోయింగ్ దిట్ కలర్, ఎల్లో కలర్. ఇదైతే ఎల్లో కలర్. నౌ నేనైతే మీకు ఆరెంజ్ కలర్ని అయితే చూపిస్తున్నాను. ఇదైతే ఆరెంజ్ కలర్. ఇప్పుడు ఏం కలర్ రాబోతుందో గెస్ చేయొచ్చు కదా గైస్. మీకు కనిపిస్తుందని చెప్పి నేను కింద పెడతాను. ఇప్పుడైతే ఏం కలర్ వస్తుంది అక్క అని అనుకుంటున్నారా? మన స్కిన్కి ఏదో ఒక కలర్ ఉంటుంది కదా, మీరు గెస్ చేసే ఉంటారు. అదైతే ఫేస్ కలర్. ఇదైతే ఫేస్ కలర్. నౌ ఆవులకి ఏదో ఒక కలర్ చేస్తే కోపం అంతా మండుతుంది. అదేం కలర్? రెడ్ కలర్. ఇప్పుడు ట్రీస్కి కొమ్మలకి మళ్ళా ఇక్కడ కింద ఉంటుంది. అదేం కలర్? బ్రౌన్ కలర్. ఇప్పుడు ట్రీస్కి ఉంటుంది, అది డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్. అయ్యో, మీకు ఆన్సరే చెప్పేసుకోండి కదా. ఇదైతే లైట్ గ్రీన్. ఇప్పుడు వచ్చేసి డార్క్ గ్రీన్. ఇప్పుడు మబ్బులకి మార్నింగ్ లేవగానే ఏదో ఒక కలర్ వస్తుంది కదా, స్కై బ్లూ. నా డార్క్ బ్లూ. ఇప్పుడు ఇదేం కలర్ గెస్ చేయండి? పర్పుల్. ఇప్పుడు మన హెయిర్ అంతా ఏ కలర్ ఉంటుంది? బ్లాక్ ఉంటుంది కాబట్టి ఇదైతే బ్లాక్ కలర్. ఇప్పుడు నేను తీసే ఏ కలర్ గెస్ చేయండి గ్యాస్. వైటా, సిల్వరా, గ్రేయా? ఏది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. మీకు తెలిస్తే కింద ఉంటుంది కదా, పక్క సైడ్ ఉంటుంది కదా,
అనండి. అక్కడ కామెంట్ చేసేయండి ఏం కలరో కామెంట్ చేసేయండి. సిల్వర్. ఈ సిల్వర్ లేకపోతే టోటల్ 12 షేడ్స్. సిల్వర్ యాడ్ అయ్యింది కాబట్టి 13. దీన్ని నేను వైట్ లాగా చేసుకుంటున్నాను. కామెంట్ పెడుతున్నారా ఏం కలరో? అయినా ఆల్రెడీ నేను చెప్పేసాను, మీరెందుకు కామెంట్ పెడతారు? ఇదిగోండి, ఇది ఎక్కడ ఇలా అయితే వేసుకోవచ్చు. ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాస్తున్నాడు. ఇది హైదరాబాద్, ఇక్కడ పెన్సిల్. ఇలా అయితే ఉంటుంది. దీన్నైతే చేసేస్తాను కాబట్టి పక్కనైతే పెట్టేద్దాం. నా మీకు చూపిస్తాను. ఇప్పుడునైతే నేను మీకు చూపించేది ఇదేంటిదో పెద్దదే ఉన్నట్టుంది. సౌండ్ బాగా వస్తుంది అని నేను చేస్తున్నారా? ఇవైతే 24 కలర్స్ షేడ్. ఇది 24 కలర్స్ షేడ్స్ ఉంటాయి. చూడండి 24. మీకు అయితే 42 లెక్క కనిపిస్తుంది కదా, ఇలా తిప్పితే 24 కనిపిస్తుంది. కానీ ఇలానైతే 24 కలర్స్ వస్తాయి, 24 షేడ్స్. ఇప్పుడైతే మనం దీన్నైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఫస్ట్ చిన్నదే ఉంది అక్కకి అని అనుకున్నారు కావచ్చు, కానీ నా దగ్గర పెద్దదే ఉంది. డ్రాయింగ్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయితే ఆయనతో తీయడం మా డాడీ. నేను స్కూల్లో సెకండ్ ర్యాంక్ వస్తే, సెకండ్ ర్యాంక్ కన్నా ఫస్ట్ ర్యాంక్ కన్నా వస్తే నాకు కలర్ సూట్ కేసే కనిస్తానని చెప్పాను మా డాడీ. ఇదిగోండి చూపిస్తున్నాను. ఇదే కలర్స్. ఏంటి అక్క ఇక్కడ ఉన్న కలర్ చూపిస్తుందో అనుకుంటున్నాను. అదే నేను ఆలోచిస్తున్నాను, ఈ కలర్ ఎక్కడ పోయిందని. దీంట్లో ఏ కలర్ పోయిందంటే కలర్స్ మీదనే కలర్స్ కిందనే కలర్ ఉంది. ఇప్పుడు దీన్ని అంతా పక్కనాలి. ఏంటి అక్క ఏం చేస్తుంది, సౌండ్ వస్తుంది అని అనుకుంటున్నారు. నేనైతే దాంట్లో ఎలా వచ్చిందో అలానే ఉంచుకుంటాను కాబట్టి నేను అది ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడనే పెడుతున్నాను. అది ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడనే పెడుతున్నాను. ఇల్లు ఏం పోయిందంటే ఎల్లో కలర్ పోయింది. కలర్స్ కింద కలర్ ఉంది. ఏం చెప్తాను గైస్, కవర్ చేసేసింది ఎల్లో కలర్ కలర్. ఇవే 24 కలర్స్. ఏంటి 24 ఉన్నాయా? 3 కాక 5 అన్నా 6 అన్నా ఉంటాయి. 10 ఉంటాయి కావచ్చు నాకు తెలిసే అని అనుకుంటున్నాను. కౌంట్ చేసేద్దాం. ఇదిగోండి కౌంట్ అయితే చేసేస్తాను. ఇదిగోండి ఇది 1, నెక్స్ట్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. గెస్ చేసారా? 24 వచ్చాయని నేను చెప్పినాను కదా. ఎందుకు నమ్మా గాయ్స్? ఫస్ట్ వచ్చేసి వైట్ కలర్ అంటే కలర్ అని కాదు, వైట్ కలర్ పెన్సిల్, వైట్ కలర్ షేడ్, వైట్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి లైట్ ఎల్లో షేడ్. నెక్స్ట్ లైట్ ఎల్లో కాకుండా కొంచెం డార్క్ ఎల్లో. ఇదైతే డార్క్ లైట్ ఆరెంజ్, డార్క్ ఆరెంజ్, పింక్, లైట్ పింక్. వచ్చేసి రెడ్, ఇది డార్క్ రెడ్, ఇది డార్క్ పింక్.
మీలో ఎంతమంది పింక్ లవర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే కంపల్సరీ షేర్ చేసేయండి. ఒక వీడియోకి ఉంది కదా, ఐ లైక్ పింక్ అని ఒక వీడియో ఉంది కదా, దాంట్లోనైతే చాలామంది చేస్తారు, నేను కూడా చేశాను. ఇప్పుడైతే శాండ్ కలర్, వాట్ ఈస్ దిస్? మా డాడీ ఏదో తెచ్చి నాకు ఇచ్చిపోయాడు, డైరెక్ట్ ఇక్కడ పెట్టి. ఇదేంటిదో చూద్దాం. ఏంటిది? ఖాళీ బాక్స్ ఇచ్చిండు గాయస్, ఏం చెప్తాం, మంచిగా ఉన్నా అనుకున్నా కానీ ఖాళీ బాక్స్ ఇచ్చిపోయిండు. ఇప్పుడు వచ్చేసి శాండ్ కలర్. ఇప్పుడు లైట్ పర్పుల్, లైట్ అనే కలర్ ఉంటుంది మర్చిపోయినా, లైట్ వైలెట్, లైట్ డార్క్ పర్పుల్. అక్క ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, గిన్నె బొట్లు పెట్టుకున్నా అక్క అని అనుకుంటున్నారా? ఎందుకంటే నేను ఇవాళ గుడికి పోయినా, అందుకే ఎన్ని బొట్లు వచ్చాయి. ఇంకా చాలా బొట్లు వచ్చాయి కానీ అవన్నీ పోయినాయి. నా లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్, డార్క్ బ్లూ. అబ్బా ఇక్కడ ఏమేమి కలర్స్ ఉన్నాయి, నాకు ఏం చెప్పాలో తెలుస్తలేదు. ఇదిగోండి ఇదేమో కలర్, నాకు తెలిసి లైట్ అంటే లైట్ పర్పుల్. ఇది వచ్చేసి స్కై బ్లూ, ఇది డార్క్ గ్రీన్. మా మమ్మీ పిలుస్తుంది అందుకు. ఏంటిది మమ్మీ? ఇదేం కలరో నాకైతే తెలియదు, మీరే గెస్ చేయండి ఏంటిదో. ఇదైతే లైట్ గ్రీన్, ఇది కొంచెం డార్క్ గ్రీన్. నెక్స్ట్ ఫేస్ గ్రే, బ్లాక్. నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను, మీరు కౌంట్ చేస్తున్నారా 24 కలర్స్ వచ్చాయని? ఓకేనా గాయస్, ఇవి అయితే 24 షేడ్స్, అంటే ఇవి పెన్సిల్స్ పెద్దగా ఉంటాయి, ఇవి అయితే కొంచెం పెద్దగా ఉంటాయి. ఇదిగోండి ఇవే కలర్స్. ఆగండి, మీకు నేను నైస్గా చూపించేస్తాను. మరి కొత్తవి కదండి, ఖరాబ్ అయితే అని మా మమ్మీ అయితే చెంప వెళ్తుంది, అంటే చింతపండు ఎత్తుంది ఒక్కటి ఖరాబ్ అని. అందుకే నేను వెంటనే ప్యాక్ చేసేస్తున్నాను. మా మమ్మీని మీకు చూపించాను కదా, ఇప్పుడు యాక్చువల్లీ నేను మీకైతే నైస్గా బ్యూటిఫుల్గా చూపిస్తాను, చూసి ఎలా ఉందో కామెంట్ని అయితే చేసేయండి. అట్లనే నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట కూడా కొట్టండి. సబ్స్క్రైబ్ కింద ఉంటుంది కదా, ఇలా సబ్స్క్రైబ్ ఇస్తుంది, అదైతే క్లిక్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే మీకు అసలైన ఛాన్స్ వచ్చి చూపిస్తాను, చూసేయండి. ఇదే మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ని అయితే మర్చిపోకండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చే ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బాయ్. అలాగే నా మినీ బ్లాగ్ మీకు నచ్చితే, ఇంతకుముందు ఏం చెప్పాను
అది చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్.